ఎస్బీఐకి సంబంధించినటువంటి భూములనే అటు ప్రభుత్వం వేలం వేస్తుంటే ఇక సామాన్య జనానికి సంబంధించినటువంటి భూములు సేఫ్గా ఉంటాయని ఎలా అనుకోవాలి సార్? అది మ్యూట్ లో ఉన్నారేమోనండి. సార్ చెప్పండి పాపారావు గారు. అంటే ఫ్రిజ్ అయినట్టుంది. ఎస్, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములనే ఇటు ప్రభుత్వమే ఒక రకంగా వేలం వేస్తుంటే ఇటు ప్రైవేట్ అంటే నార్మల్ పబ్లిక్కి సంబంధించినటువంటి భూముల కరెక్ట్ ఉన్నాయి అని చెప్పి ఎలా అనుకోవాలా సార్? ఇక్కడ రెండు రకాలుగా జరుగుతున్నాయండి. ప్రజల భూములు, సామాన్యుల భూమి అయితే నన్ను సామాన్యుల భూములకి రక్షణ అంటే రెండు కోణాల నుంచి లేదు రక్షణ. ఒకటి, ప్రభుత్వం ఇష్టానుసారంగా భూములకు సంబంధించినటువంటి లీగాలిటీని మార్చుతాం. చట్టాలు రకరకాలు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. చాలా రూపాల్లో దాన్ని అడిగేసి దీన్ని ఆదాయం కోసం లేకపోతే ఇంకో దానికోసం అటు ఇటు మార్చేయడం వల్ల కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో నేను కొన్ని భూములు అమ్మకాలు లేకుండా ఫ్రీజ్ చేశారు. ఎందుకు చేశారో తెలియదు. సరే, ఇట్లా నిత్యం రోజువారీ ధరణి అని వస్తుంది, భూభారతం వస్తుంది, ఏదో వచ్చినా కానీ జరుగుతున్న వాటిల్లో మనం దీన్ని అంటే ఒక అన్సర్టినిటీ ఉండకూడదు. నేను ప్రాపర్టీ కొనుక్కున్నానంటే దాన్ని నాకు హక్కు ఉంది, నేను న్యాయంగా కొనుక్కున్నాను అనుకుంటే నాకు హక్కు ఉంది. దాన్ని అమ్ముకోవటమో లేకపోతే దాన్ని అనుభవించుకోవడం ఇది ఉంటుంది కదా, దానికి హక్కు గ్యారంటీడ్ ఉండాలి. అంతేగాని ఇప్పుడు మూసీ నదిను ఆక్రమణని పడగొడుతున్నారు. పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? గవర్నమెంటే పర్మిషన్లు ఇచ్చారు. గవర్నమెంట్ వాళ్ళే పర్మిషన్లు ఇచ్చారు. అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ లేదు. పర్మిషన్లు ఇచ్చారు డిపార్ట్మెంట్ లో సంబంధించిన వాళ్ళ మీద యాక్షన్ లేదు. ఇది ప్రజలు అనుభవిస్తున్నారు శిక్ష. దాన్ని అట్లాంటి రెండోది ఇల్లీగల్ కబ్జాలు. ఇది గవర్నమెంట్ చేసే నిర్వాహకం వల్ల జరిగేది. కబ్జాల వల్ల ప్రైవేట్ దందాలు ఏది జరుగుతున్నాయి. గూండాల రాజ్యం 2-4 అన్నందుకు గుండ్రాళ్ళు విసిరి రాజ్యం అన్నట్లు శ్రీశ్రీ చెప్పాడు. అట్లాగే ఈ రోజు జరుగుతుంది ఏంటంటే ఎవరిష్టానుసారం వాడు బలం ఉన్నవాడితే రాజ్యం, కర్ర ఉన్నవాడితే బర్రె. తెలంగాణ పడితే ఆక్రమించేవాళ్ళు కారేసుకు తిరుగుతా ఎక్కడే ఉందో చూసుకొని రెక్కీలాగా అనమాట, ఎక్కడే ఉందో చూసుకొని సర్వే చేసుకుని వాళ్ళే ఇది మనకు కావాలనుకుంటే ఆక్రమించుకోవడం బలం ఉంటే. అలాంటివి పెరిగినాయి ఈ మధ్య కాలంలో. ఇష్టానుసారం దొరికిన భూములలో ఆక్రమించి దందాలు చేస్తున్నటువంటి వ్యవహారం. ప్రభుత్వం దీన్ని అదుపు చేయాలి, ప్రైవేట్ దీన్ని అదుపు చేయాలి. తాను కూడా కొంచెం లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది పక్కా చేసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ రోజు ఏంటంటే భూమి ఉంటే గ్యారంటీ లేదండి. భూమి ఉంటే గ్యారంటీ లేదు. భూమి కొంట వరకే మీరు డబ్బులు ఇస్తే కొన్నాం అనుకోవటం. కాగితం మీ ఇంట్లో ఉన్నంత మాత్రం మీ చేతిలో ఉన్నట్టు కాదు భూమి. ఇంత అన్సర్టినిటీ. సామాన్యుడు అంతా దందా చేయలేడు, దౌర్జన్యం చేయలేడు కదా. దౌర్జన్యం రాజ్యం చేస్తే కష్టం అది. ఎందుకంటే మామూలు వాడు చిన్న ఆ కాస్త మీద ఆధారపడి బతికేవాడు, ఆ కాస్త దిక్కుగా ఉన్నవాడు రోడ్ల పడేస్తున్నారు జనాన్ని ఈ రకంగా.